రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మధురవాడలో సంచలనం రేకెత్తించిన నిండు గర్భిణీ కేసులో ఆమె భర్త ఆకృత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. భర్త గెద్దాడ జ్ఞానేశ్వర్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విశాఖ బీచ్ రోడ్లోని ఓ విద్యాలయంలో ఆమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నప్పుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లికి ముందే శారీరకంగా ఒకటవుదామని పలుమార్లు ప్రయత్నించినా ఆమె నుంచి నిరాకరణ ఎదురైంది. దీంతో అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఇక ఆపై మధురవాడలో కాపురం పెట్టి తాను బెంగళూరులో ఉంటున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు. అయితే పెళ్లైన నాటి నుంచి ఆమెను ఎలాగోలా వదిలించుకోవాలని అవకాశం చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేశాడు భర్త జ్ఞానేశ్వర్. విడాకులు తీసుకుందామని ఒత్తిడికి సైతం గురిచేశాడు. వివాహమై 2 ఏళ్లు గడిచినా ఇంట్లో 2 మంచాలు, వంట సామాగ్రి తప్ప మరే సౌకర్యాలు కల్పించకుండా కాలం గడిపాడు. ఆమెతో కలిసి ఫోటోలు దిగితే స్నేహితుల ద్వారా బయటకు వెళ్లిపోతాయని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వచ్చాడు. గర్భిణీగా ఉన్న ఆమె ఓసారి ఫలుదా తాగాలని ఉందని అడిగితే తీసుకువచ్చి దాంట్లో నిద్రమాతలు కలిపి ఇచ్చాడు. తాగే సమయంలో గ్లాసులో కరగకుండా ఉండా ఓ మాత్రను ఆమె గుర్తించింది. ఏమిటని అడగడంతో తనకు తెలియదని బుకాయించాడు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత భార్యను హత్య చేశాక జ్ఞానేశ్వర్ పెద్ద నాటకానికి తెరతీశాడు. తన భార్య లేవడం లేదని అందరినీ కంగారు పెట్టి స్థానికుల సాయంతో ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆమెను తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించిన సమయంలో మెడపై ఉన్న మచ్చను ఆమె స్నేహితురాలి తల్లి గుర్తించింది. ఆమె శరీరం నల్లగా ఉబ్బిపోవడం చూసి అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అక్కడి నుంచి కేజీహెచ్ కు తరలించి విషయం పోలీసులకు తెలియజేయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ఇక హత్యకు గురైన నిండు గర్భిణి అనూషకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమె గర్భం నుంచి మృత ఆడ శిశువును బయటకు తీశారు. ఈ హృదయ విదారకమైన ఘటన అందరినీ కలచివేసింది. నిందితుడు జ్ఞానేశ్వర్ ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా ఇద్దరిని బలికొన్నాడని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 జీవితాలను చిదిమేశాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని దుయ్యబట్టారు. మరోవైపు భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు గెద్దాడ జ్ఞానేశ్వర్ కు భీమిలి కోర్టు ఈ నెల 28 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ బ్రాహ్మణి. విశాఖలో ఒక కర్కసుడు చేసినటువంటి పని చూస్తున్నట్టయితే కనుక మాంసం అందరికీ కూడా చెల్లిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక నిండు గర్భిణి మరొక 48 గంటల్లో డెలివరీ సిద్ధంగా ఉన్నటువంటి మహిళను అతి కర్కశంగా గొంతు నిలిమి చంపడం పట్ల అయితే మాత్రం ఇక్కడ విశాఖలో అయితే మాత్రం అందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దట్టు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు ఎదిరించి ఎంతో అన్యోన్యంగా 2 సంవత్సరాల పాటు ఉన్నారు. 2 సంవత్సరాలలో తనకు గర్భం దాల్చడం, అదేవిధంగా డెలివరీకి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో చిన్న చిన్న మనస్పర్ధల నేపథ్యంలో ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని, అంటే ప్రధానంగా చూసుకున్న తనపై ఉన్నటువంటి చిన్న అనుమానం తన మాట వినడం లేదని ఒక ప్రధాన ఉద్దేశాన్ని మనసులో పెట్టుకోవడం, దీని నేపథ్యంలోనే తన గొంతు నిలిమి చంపడం ప్రాథమికంగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే చూసుకున్నట్టయితే కనుక ఇతను జ్ఞానేశ్వర్, గెద్దాడ జ్ఞానేశ్వర్ ఇక్కడ విశాఖ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి బీచ్ ఒడ్డున అయితే కనుక 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ కూడా భార్యను అన్యోన్యంగా చూసుకుంటూ ఉంటానంటూ కూడా మాట ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఒప్పుకోకపోవడంతో అయితే వీళ్ళిద్దరూ కూడా వేరే బియ్యంపాలెంలో ఉన్నటువంటి బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో అయితే వీళ్ళు అద్దెకు నివాసం ఉంటున్నారు. అయితే ఈ విషయం మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఈ విషయంలో చూసుకున్నట్టయితే తను భార్య వైపు ఈయనకి వచ్చినటువంటి మనస్పర్ధల నేపథ్యంలో తను నిద్ర మాత్రలను జ్యూస్ లో కలిపి ఇవ్వడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అది
అనుమానంగా ఆ మహిళ ఈ అనుష ఎవరైతే ఉన్నారో అనుష అడగడంతో అయితే మాత్రం దీన్ని తట్టుకోలేని ఈ ఉక్రోషానికి లోనైనటువంటి జ్ఞానేశ్వర్ దీన్ని పూర్తి స్థాయిలో ఎలాగైనా వదిలించుకోవాలన్న ఒక పన్నాగం పడినట్టుగా కనిపిస్తుంది. గొంతు నులిమి చంపడంతో అయితే మాత్రం ఆమె మృతి చెందింది. అయితే మృతి చెందిన విషయం కూడా తనకి తెలిసినప్పటికీ కూడా నాటకానికి తెరదీసిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి తనకి ఆరోగ్యం సరిగా లేదని నెలలు నిండే కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుందంటూ కూడా వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం జరిగింది. దీంతో అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళు కూడా అయ్యో నిండు గర్భిణి కదా అని చెప్పి సాయం చేసే ఉద్దేశంతో అయితే కేజీహెచ్ కి ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ తరలించడానికి అక్కడ డాక్టర్ చెక్ చేశారు. చెక్ చేసేసరికి అప్పటికే ఆమె మృతి చెందిందంటూ కూడా డాక్టర్ చెప్పడంతో అయితే కనుక మళ్ళీ వెంటనే అక్కడి నుంచి కేజీహెచ్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. కేజీహెచ్ వైద్యులు కూడా నిర్ఘాంతపోతున్నారు. కారణం ఏంటంటే నిండు గర్భిణి పట్ల ఇంత పాశవికంగా ఎవరు బిహేవ్ చేశారన్న దాంట్లో అయితే మాత్రం డాక్టర్లు కూడా నిర్ఘాంతమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే బంధువుల వేదనలు అయితే మాత్రం ఆక్రమణలు అయితే మాత్రం మిన్నంటుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే నిండు చూలాలను కనికరం కూడా లేకుండా ఇట్లా గొంతు నిలువ చంపడం ఎంత హేయమైన చర్య అంటూ కూడా వీళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా ప్రేమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్నైతే కఠినంగా శిక్షించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆ చంపింది ఒక్కరిని కాదు, కనీసం ఎందుకంటే 2 రోజులు అంటే భూమి మీదకి రావాల్సినటువంటి ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని కడుపులో ఉండగానే చంపేశారు అంటే కనుక ఎంత పాశకమైన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అనుషాన్ని ఒక్కరిని భారీగా ఉన్నటువంటి అనుషానే కాదు కడుపులో ఉన్నటువంటి మృత శిశువును మృత బేబీని కూడా చంపిన ప్రాణాన్ని కూడా ఈయన మూటట్టుకున్నారు. కాబట్టి అయితే మనం కఠినంగా శిక్షించాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీసుల ముందు నిందితులు ఒప్పుకున్న చూస్తున్నట్టయితే కనుక నేనే గొంతు నుండి చంపానని ఆయన చెప్పడం చూస్తుంటే కనుక ఇది చాలా తెగించడం అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఈయనకి రిమాండ్ విధించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు లేదంటే ప్రజలందరూ కూడా ఏకగొంతుగా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ పిల్లని మాత్రం కఠినంగా శిక్షించాలని, ఇటువంటి వారిని వదిలివేసినట్టయితే కనుక ఇలాంటి పాపాలు మరింత మూట కట్టుకుంటారని కూడా విశాఖ ప్రజలైతే కనుక చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.